ఏంట్రా ఈ గోళ? వీళ్ళందరూ కొత్త చీరలు కట్టుకున్నారు, వీళ్ళు కొత్త బట్టలు వేసుకున్నారు. ఏంటి ఎడవిడి? మనలాంటి పాపుల కోసం యేసుక్రీస్తు జన్మించాడు. అందుకే ఆనందం సంతోషం అంతే గొప్ప పండుగ జరుపుకుంటున్నాం. అయితే మొదలెట్టండి రా. బెత్లెహేములో సందడి, పశుల పాక చూడు సందడి, మన ఊరంతా సందడి, ఆడి పాడి చేద్దాము సందడి. యేసురాజు పుట్టాడు పశుల పాకలో, మనుజావతారుడిగా జన్మించే ఈ భూమిలో. మన రాజు యేసురాజు పుట్టాడు పశుల పాకలో, మనుజావతారుడిగా జన్మించే ఈ భూమిలో. ఆడి పాడి గంతులు వేద్దామా, క్రిస్మస్ పండుగ వేడుక చేద్దామా. ఆడి పాడి గంతులు వేద్దామా, క్రిస్మస్ పండుగ వేడుక చేద్దామా. ఆడి పాడి ధూముధాము గంతులు వేద్దామా, ఊరంతా సందడి చేద్దామా. అర్ధరాత్రి కాలమందు బెత్లెహేము పురమునందున కన్య మరియ గర్భమందు పుణ్య పురుషుడు జన్మించెను. రక్షణమూర్తిగా జన్మించినాడు, రక్షణ ఇలాలో మనకిచ్చినాడు. రక్షణమూర్తిగా జన్మించినాడు, రక్షణ ఇలాలో మనకిచ్చినాడు. సంతోషమే ఆనందమే యేసయ్య పుట్టినాడులే. ఆనందమే ఆనందమే మన రక్షకుడు వచ్చాడులే. సంతోషమే ఆనందమే మన యేసయ్య పుట్టినాడులే. ఆనందమే ఆనందమే మన రక్షకుడు వచ్చాడులే. ఇంకా చెప్పిన శుభవర్తాన్ని పిల్లలు వచ్చి పూజించిరి. చుక్క చూపి రాజులొచ్చి కానుకలెన్నో అర్పించిరి. రక్షణమూర్తిగా జన్మించినాడు, రక్షణ ఇలాలో మనకిచ్చినాడు. రక్షణమూర్తిగా జన్మించినాడు, రక్షణ ఇలాలో మనకిచ్చినాడు. సంతోషమే ఆనందమే మన యేసయ్య పుట్టినాడులే. ఆనందమే ఆనందమే మన రక్షకుడు వచ్చాడులే. సంతోషమే ఆనందమే మన యేసయ్య పుట్టినాడులే. ఆనందమే ఆనందమే మన
కోసం కరుణ చూపిన కరుణామయుడు రక్షణ మూర్తిగా జన్మించినాడు రక్షణ ఇలాలో మనకిచ్చినాడు రక్షణ మూర్తిగా జన్మించినాడు రక్షణ ఇలాలో మనకిచ్చినాడు సంతోషమే ఆనందమే పుట్టినాడులే ఆనందమే ఇలా ఆనందమే మన రక్షకుడు వచ్చాడులే సంతోషమే ఆనందమే మన యేసయ్య పుట్టినాడులే ఆనందమే ఇలా ఆనందమే మన రక్షకుడు వచ్చాడులే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. మీరు ఎంత ఆనందంగా ఉన్నారంటే మీ పైరప్ప కిందరప్ప పిలుస్తుంది, మీ కిందరప్ప ఏమో పైరప్పను పిలుస్తున్నా కానీ మీరు అలాగే ఎంత పిలుస్తున్నా కానీ మీరు అలాగే కూర్చొని ఉన్నారంటే పిల్లలు చాలా కష్టపడ్డారు. దానంతటికీ కూడా ప్రతిఫలం ఏంటంటే కనుక మీ యొక్క ముఖంలో ఆనందం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామండి. ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకా మన ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలా ఉన్నవారు అలాగే ఉండండి. కేక్ మీ దగ్గరికి వస్తుంది. ఎవరు మాత్రం లేవద్దు. అమ్మా ఇగో మీకే చెప్పింది, కూర్చోవాలి. అమ్మ నువ్వు కూర్చోవాలి త్వరగా. అర్థం కూడా అవ్వట్లేదు. ఓకే, ఈ యొక్క సమయంలో అమ్మగారు నాన్నగారు స్టేజ్ మీదకి వస్తారు. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నవారు స్టేజ్ మీదకి రండి. వృద్ధాప్యంలో ఉన్నవారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా. త్వరగా వచ్చినట్లయితే కనుక వారికి ఈ యొక్క శారీసు అదేవిధంగా దుప్పట్లు ఇచ్చి వారిని గౌరవించాలని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాం. పైకి వచ్చండి, ఇలా పైకి వచ్చండి, అలా పైకి రండి. రేపు పొద్దున్నే వచ్చి అడిగితే మాత్రం ఉండవు అనమాట అండి. ఎందుకంటే కొంతమంది పొద్దున్నే వస్తారు, రాత్రి రాలేకపోయిన వెనకాల ఉన్న అంటారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఉన్నారనో ఇంకొకటని అనుకుంటారు. దయచేసి వృద్ధాప్యంలో ఉన్నవారు స్త్రీలైనా పురుషులైనా కానీ వచ్చినట్లయితే కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని నాన్నగారు కొనసాగిస్తారు. పాస్టర్ గారు జోసెఫ్ పాస్టర్ గారు